మంచి విద్యార్థి కాస్త గల్లీ రౌడీ అయ్యాడు. అక్కడి నుంచి చిన్న సైజు డాన్ అయ్యాడు. చట్టాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడంతో అరెస్టులు, జైళ్లు లేవు. అలాంటి బబ్లూని ముత్తు దాదా పరిచయం మరో స్థాయికి తీసుకెళ్లింది. నేర ప్రపంచంలో అతన్ని ఎదురులేని శక్తిగా మార్చింది. ముత్తు దాదా పేరున్న అండర్ వరల్డ్ డాన్ వేల కోట్లు వెనకేశాడు. అలాంటి అతనికి కుడి భుజంగా ఎదిగాడు బబ్లు. ముత్తు దాదాను ఎవరు కలవాలన్నా, ఏ ఒప్పందాలు చేసుకోవాలన్నా ముందుగా బబ్లు అనుమతి పొందాల్సిందే. జాబ్ రిక్రూట్మెంట్స్, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ అన్నీ తాను చెబితే జరిగిపోయేంత రేంజ్ కి ఎదిగిపోయాడు బబ్లు. దూసుకెళ్లే బుల్లెట్ లాంటి అతన్ని చూసి ముత్తుకే మతిపోయేది. బబ్లు ఇంకా ఏదో సాధించాలనుకున్నాడు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ను కలిశాడు. దావూద్లాగే తను ఎదగాలని, దేశమంతా తనను భాయ్ అని పిలవాలని కలలు కన్నాడు. అయితే దావూద్కి బబ్లుకి బిజినెస్ సెట్ కాలేదు. బబ్లు ఒంటరి పోరాటం ప్రారంభించాడు. ఎంత భాయిగా ఎదిగినా మనసులో మంచితనం, జాలిగుణం పూర్తిగా పోలేదు. పోలీసుల మోస్ట్ వాంటెడ్ లిస్టులో బబ్లు పేరు కూడా చేరిపోయింది. దావూద్ పట్టు బిగించడంతో బబ్లు జోరుకు బ్రేక్ పడింది. ఆ పరిస్థితుల్లో పోలీసులకు దొరికిపోయాడు. ఇది బబ్లు శ్రీవాస్తవ, బబ్లు భాయిగా ఎదిగిన కథ. బబ్లు లొంగిపోయాడని తెలుసుకున్న స్నేహితుడు రంజిత్ జైలుకు వెళ్లి అతడి కలిశాడు. ఇప్పటికైనా నీ ఆత్మకథ రాసుకో అని సలహా ఇచ్చాడు. అలా బబ్లు ఆటోగ్రాఫ్ రాశాడు. నేర సామ్రాజ్యపు చీకటి కోణాల్ని అందులో వివరించాడు. సరైన టైంలో సరైన గైడెన్స్ దొరికి ఉంటే బబ్లు జీవితం మరోలా ఉండేది. ఎంతో ప్రతిభ, తెలివితేటలు ఉండి కూడా జైలు పాలయ్యాడు. డాన్ కావాలనుకున్న అతను సాధించిందేంటి? ఎంతో మంది ప్రాణాలు తీశాడు. ఎన్నో కుటుంబాల్ని రోడ్డున పడేశాడు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రమాదకరంగా మారాడు. బంగారు భవిష్యత్తు నాశనమైంది. ఏ డాన్ జీవితమైనా ఇంతే, ఇలాగే ఉంటుంది. అండర్ వరల్డ్ లో ఎలా బతికినా చివరకు జైలుకెళ్ళక తప్పదు. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్ లో మరో వాస్తవ గాథను చూద్దాం.